నిజామాబాద్ జిల్లాకు విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాకు ఘనంగా స్వాగతం పలికారు. నిజామాబాద్ ఐడీఓసీ ఎలిపేడ్ వద్దకు చేరుకున్న రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాకు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, ఆర్మూరి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తదితర అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను రాష్ట్ర గవర్నర్ కు జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా వివరించారు. జిల్లాలో ఎల్లీలో ప్రభావం ఉందా అంటూ వ్యవసాయ శాఖ అధికారులను ప్రశ్నించిన గవర్నర్ వ్యవసాయం లాభసాటిగా మార్చేందుకు క్రాప్ డైవర్సిటీని ప్రోత్సహించాలని గవర్నర్ సూచించారు. आपका स्वागत इंदौर में है। का हसीना आप सभी लोगों के समक्ष इनको जन्मदिन की शुभकामना। सर 20 किलोमीटर है। నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయంలో మంగళవారం పసుపు రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా పాల్గొన్నారు. రైతుల సమక్షంలో సునారీ మిట్టి అభియాన్ మార్కెట్ అనుసంధాన కార్యక్రమాలను గవర్నర్ ప్రారంభించారు. ఉత్తమ రైతు సంఘాలకు గవర్నర్ మెమంటోలు అందించి అభినందించారు. అనంతరం గవర్నర్ పసుపు రైతులను ఉద్దేశించి మాట్లాడారు. నిజామాబాద్ కు పసుపు సాగులో ప్రత్యేక గుర్తింపు ఉందని గవర్నర్ అన్నారు. సారవంతమైన నేలలు, రైతుల కష్టంతో ఈ ప్రాంతం దేశంలోని ప్రముఖ పసుపు ఉత్పత్తి కేంద్రంగా ఎదిగిందన్నారు. ఇక్కడ జాతీయ పసుపు ప్రధాన కార్యాలయం ఏర్పాటు కావడం ఈ ప్రాంత రైతుల చిరకాల ఆకాంక్షకు ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు. ఎంపీ అరవింద్ ప్రత్యేక చొరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశీస్సులతో ఇది సాకారమైందన్నారు. సాగును లాభదాయకంగా మార్చేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని చెప్పారు. పసుపు కేవలం వ్యవసాయ ఉత్పత్తి మాత్రమే కాదని భారతీయ సంస్కృతి, సంప్రదాయం, ఆయుర్వేదం, ఆధ్యాత్మికత, నిత్య జీవితంతో ముడిపడిన విలువైన సంపద అని గవర్నర్ పేర్కొన్నారు. భారతదేశ వ్యవసాయ వారసత్వానికి పసుపు ప్రతీకగా నిలుస్తుందన్నారు. రైతు కేవలం పంట ఉత్పత్తిదారులు మాత్రమే కాదని దేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని గవర్నర్ పేర్కొన్నారు. రైతుల సంక్షేమమే దేశ సౌభాగ్యానికి పునాది అన్నారు. ఆధునిక సాంకేతికను అందిపుచ్చుకొని నాణ్యమైన పంటను పండిస్తూ సమిష్టి మార్కెటింగ్ ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని రైతులకు పిలుపునిచ్చారు. ఎంపీ అరవింద్ మాట్లాడుతూ ఈ ప్రాంత పసుపు రైతుల 4 దశాబ్దాల కలను నిజామాబాద్ కేంద్రంగా జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుతో కేంద్రం నెరవేర్చిందన్నారు. బోర్డు ఏర్పాటుతో పసుపు రైతులకు అన్ని విధాలుగా ప్రయోజనం చేకూరుతుందన్నారు. పసుపు క్వింటాల్ ఇచ్చే రేటు గతం కంటే పెరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దానకిషోర్, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, నగరమే రుమారాణి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, ఆర్మూరి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, జాతీయ పసుపు బోర్డు కార్యదర్శి భవానీశ్రీ, నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తదితరులు పాల్గొన్నారు. सुनहरी मिट्टी, उत्कृष्ट हल्दी और किसान का मोरताड पेड एपीओ मोरताड निजामाबाद से अशोक गजमाला एवं श्री गणपति राज। हमारी चौथी క్వాలిటీ ఏముంది, క్వాలిటీ బేస్ మీద ప్రైస్ ఏమన్నా ఎక్కువ ఇవ్వచ్చా అనేది కొంచెం చేస్తే రైతులకు లాభదాయకంగా ఉంటుంది. మా అవి అవశేషాలు ఉన్నాయంటున్నారు, దాన్ని కొద్దిగా మనం చూసుకున్నామంటే మాకు తప్పకుండా మంచి భవిష్యత్తు ఉంటాం. కానీ మా పసుపుకు మన దేశంలోకి అదే రేటు ఉంది, మన దేశంలోకి అదే రేటు ఉంది. మాకు రేటు మాత్రం కావాలి సార్. ఇప్పుడు తీసుకోమైనా కానీ అదే రేటు అంటున్నారు. మాకు కలుపుతో మస్తు కష్టం అవుతుంది సార్. ఇప్పుడు మాకు ఒక గంట కలాలంటే 70 రూపాయలు అంటున్నారు. ఇప్పుడు మందు కొట్టుకున్న ఎక్కడికి వస్తుంది, కలుపు కల్పించుకున్న అక్కడికి వస్తుంది సార్. మరి కొత్తగా కొట్లాట స్టార్ట్ చేసిన రైతులకు 24,000 వస్తలేదు, మధ్యవర్తులకు వస్తున్నది. అది వచ్చేటట్టు చేయాల్సిన బాధ్యత అందరూ అన్ని గవర్నమెంట్ల మీద ఉన్నది. తప్పకుండా చేస్తాము. రైతులకి ఏదైతే వాల్యూ యాడెడ్ సర్వీసెస్ కానీ, మీ వేర్ హౌసింగ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ కానీ మీకు అందేటట్టు నేషనల్ టర్మరిక్ బోర్డు ద్వారా తప్పకుండా చేస్తాము. ఏదైతే అతిగా ధరలు వస్తున్నాయో అది రైతుకు అందేటట్టు మా నెక్స్ట్ టార్గెట్ అదేనమ్మా. మా ప్రాంతంలో ఈ సంవత్సరం 200 మందిని ఆర్గానిక్ ఫామ్ వైపు మలపడానికి మేము శాయశక్తులు కృషి చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాం. So that everybody will turn to green chemicals and which will derive into whatever you call it as FOS kind of pesticides and all will not be used. Thank you so much. श्री अरविंद, तो मुझे लगता है कि उस कैप्सूल में अगर कुछ भरा जाता हो, उत्पाद भरा जाता हो तो भारत का हो, ये सबसे बेहतर होना चाहिए। इसके लिए निर्यात की आवश्यकता पड़ेगी, बाजार की आवश्यकता पड़ेगी, क्योंकि
क्योंकि हमारे किसान भाई बहन केवल उत्पादन करता ही नहीं है, बल्कि भारत की कृषि अर्थव्यवस्था के आधार स्तंभ हैं। उनकी समृद्धि होगी तो राष्ट्र की समृद्धि होगी, देश की समृद्धि होगी, नेशन इससे आगे बढ़ेगा। भारतीय हल्दी की जो ये यात्रा है ये नई ऊंचाई तक पहुंचे। मैं इसके लिए इसके चेयरमैन को भी धन्यवाद देना आमंत्रित किए। नहीं आ पाते तो शायद मैं इन किसानों से मिल नहीं पाता। इस नाते इन दोनों को इसके लिए मैं धन्यवाद देना चाहूँगा कि मेरा भी ध्यान आकर्षित कराए। और मैं क्या जानता था कि यहाँ इतनी अच्छी हल्दी होती है। अरविंद जी को मैं पहले ही टर्मरिक बोर्ड बनाने के लिए धन्यवाद दे चुका हूँ। आप लोग मिल करके काम करिए। मुझे लगता है कि भारत के प्रधानमंत्री हर दृष्टि से किसानों के लिए कार्य करते हैं। कोई भी ऐसी समस्या होगी तो अगर मेरे पास भी लिख करके आएगा तो मैं स्वयं प्रधानमंत्री को इसको देने का काम करूँगा, भेजने का काम करूँगा। इस यात्रा को नई ऊंचाई तक ले जाइए। धन्यवाद। भारत माता की जय। जय तेलंगाना। గతంలో ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోలేని అర్హులైన పేద ప్రజలు ఆర్మూరు మండల తహసీల్దార్ కార్యాలయంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం అర్హులైన పట్టణ ప్రజలు దరఖాస్తు చేసుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ గోనె లారీ రఘు కోరారు. ఆర్మూరు మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ గోనె లారీ రఘు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పట్టణ ప్రజలకు మరోసారి గొప్ప అవకాశం కల్పించిందన్నారు. గతంలో ప్రజాపాలన దరఖాస్తు చేసుకుని అర్హులైన పేద ప్రజల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కల్పించిన ఈ అవకాశాన్ని అర్హులైన పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అర్హులైన పేద ప్రజల కోసం ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అర్హులైన పేద ప్రజలు దరఖాస్తు ఫారంతో పాటు కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు, రేషన్ కార్డు జిరాక్స్, ఓటర్ కార్డు జిరాక్స్ జత చేసి మండల తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా ప్రభుత్వం అని, అన్ని వర్గాల అభివృద్ధికి సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని, ప్రజలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. అందరికీ నమస్కారం. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్మూర్ పట్టణ ప్రజలకు మరొకసారి గొప్ప అవకాశం కల్పించింది. ఆర్మూర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో గతంలో ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోలేని వారు, అర్హులైన పేద ప్రజలు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరుతున్నాము. గతంలో ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుని అర్హులైన పేద ప్రజల కోసం గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కల్పించిన ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము. అర్హులైన పేద ప్రజలు దరఖాస్తు ఫారంతో పాటు కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు, రేషన్ కార్డు, ఓటర్ కార్డు జిరాక్స్ జత చేసి మండల తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కోరుతున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం, అన్ని వర్గాల అభివృద్ధికి సంక్షేమానికి కట్టుబడి ఉంది. ప్రజలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి అండగా నిలవాలని కోరుతున్నాను. నషాముక్త సమాజ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకమని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా అన్నారు. మాదక ద్రవ్యాల ప్రభావానికి యువత దూరంగా ఉండి విద్య, క్రీడలు, నైపుణ్యాభివృద్ధి, నవకల్పన, దేశ సేవ వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. మంగళవారం నిజామాబాద్ నగరంలో నషాముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ యాంటీ డ్రగ్ అవగాహన కార్యక్రమానికి గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో నషాముక్త భారత్ అభియాన్ విస్తృత ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకుంటుందన్నారు. మాదక ద్రవ్యాలపై చట్టపరమైన చర్యలతో పాటు యువతలో అవగాహన, చైతన్యం, ఆత్మవిశ్వాసం పెంపొందించడం కూడా ఈ ఉద్యమం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం మాదక ద్రవ్యాల నియంత్రణకు చేపట్టిన ఈగల్ కార్యక్రమంతో పాటు పోలీస్ శాఖ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. విద్యా సంస్థల్లో యాంటీ డ్రగ్ కమిటీలు, ప్రహారీ క్లబ్ల ఏర్పాటు ద్వారా విద్యార్థులను చైతన్యవంతం చేయడం మంచి ప్రయత్నమని అన్నారు. విద్యా సంస్థల పరిసరాల్లో మాదక హానికర పదార్థాల లభ్యతను నియంత్రించడంతో పాటు చికిత్స, కౌన్సిలింగ్, పునరావాస సేవలను విస్తరించాల్సిన అవసరం ఎంతైనా
ఉందన్నారు. నషాముక్త సమాజం కోసం పోలీస్ యంత్రాంగం, విద్యా సంస్థ, తల్లిదండ్రులు, ప్రజలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. నిజామాబాద్ పోలీసులు చేపడుతున్న విస్తృత అవగాహన కార్యక్రమాలు, సమర్థవంతమైన అమలు చర్యలు ప్రశంసనీయమన్నారు. యువతలోని శక్తి, ప్రతిభ, కళలే దేశానికి అతిపెద్ద సంపద అన్నారు. వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ మాదక ద్రవ్యాలకు బలి చేయొద్దని గవర్నర్ విద్యార్థులకు సూచించారు. స్వామి వివేకానంద పిలుపుపైన లేచి నిలబడండి, మేల్కొనండి, లక్ష్యాన్ని చేరుకునే వరకు ఆగకండి అనే సందేశాన్ని యువత స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. నషాకున్నో జీవితానికి ఏస్ అనే నినాదం కేవలం నినాదంగా కాకుండా ప్రతి యువకుడి జీవిత సంకల్పంగా మారాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులదే కీలక పాత్ర అని, పిల్లలతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నిరంతరం సంభాషిస్తూ నమ్మకం, ఆప్యాయతతో వ్యవహరించాలని గవర్నర్ సూచించారు. నిజామాబాద్ మరింత అభివృద్ధి చెందాలని, నిజామాబాద్ గొప్ప చరిత్ర, సంస్కృతి, సాహిత్య వారసత్వానికి ప్రతీక అని గవర్నర్ అన్నారు. ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ నషతో సర్వం వినాశమే అని పేర్కొంటూ యువత, విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు. అంతకుముందు రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా 1,00,000 మంది సంతకాలు చేసిన యాంటీ డ్రగ్ అవేర్నెస్ ఫ్లెక్సీని ఆవిష్కరించారు. విద్యార్థులు, యువకులతో నషాముక్తు ప్రతిజ్ఞ చేయించారు. నషాముక్తు భారత్ కింద నిర్వహించిన వ్యాసరచన, వ్యక్తిత్వ పోటీలో విజేతలైన విద్యార్థులకు గవర్నర్ మెమోంటోలు అందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దానకిషోర్, నగరమే రుమారని, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనపతి సూర్యనారాయణ గుప్తా, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తదితరులు పాల్గొన్నారు. शपथ लेता हूँ कि मैं अपने देश को नशामुक्त बनाने के लिए भरसक प्रयास करूंगा. तेलंगाना विद्यार्थियों के सक्रिय भागीदारी निजामाबाद का प्रयास सर रेडी सर. నిజామాబాద్ జిల్లాకు మంత్రి పదవి కేటాయించాలని, ప్రభుత్వంలో జిల్లా వాసుల పాత్ర పెరగాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అన్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లా నుండి పిసిసి అధ్యక్షులుగా మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్ర పార్టీలో ప్రాతినిధ్యం ఉందని పేర్కొన్న ఎమ్మెల్యే ప్రభుత్వంలో కూడా మా జిల్లా ప్రాతినిధ్యం వహించేలా చూడాలన్నారు. నిజామాబాద్ జిల్లా నుండి హేమి నాయకులు ఉన్నారని, ఇక్కడ నుండి గతంలో డి శ్రీనివాస్, షబ్బీర్ అలీ, సంతోష్ రెడ్డి ఉన్నత పదవులు, మంత్రి పదవుల్లో సేవలందించారని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా మంత్రి పదవి కేటాయిస్తే ప్రభుత్వంలో మా భాగస్వామ్యంతో పాటు మా జిల్లా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. డిమాండ్ మన నిజామాబాద్కి మంత్రి పదవి ఇవ్వాలైతే నేను కూడా డిమాండ్ చేస్తున్నాను, చెప్తున్నాను. గవర్నమెంట్లో మన పాత్ర ఇంకా పెరగాలి. ఇప్పుడు మాకు పార్టీలో ప్రాతినిధ్యం ఉంది, మన జిల్లా నుండే మా ఏది పిసిసి అధ్యక్షుడు ఉన్నాడు, కానీ ప్రభుత్వంలో ప్రాతినిధ్యం కావాలి కదా. నేను అడుగుతున్నాం. ఇప్పుడు ఒకప్పుడు నిజామాబాద్ జిల్లా అంటే కామారెడ్డి, నిజామాబాద్ పాత జిల్లాలు పెట్టుకోండి మీరు, కొత్త జిల్లా కాకుండా పాత జిల్లాలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డి శ్రీనివాస్ గారు మంత్రిగా ఉండేది, షబ్బీర్ అలీ గారు మంత్రిగా ఉండేది, సంతోష్ రెడ్డి గారు మంత్రిగా ఉండేది, సురేష్ రెడ్డి గారు స్పీకర్గా ఉండేది. మరి ఒక జిల్లాకు 3 మంత్రులు, ఒక స్పీకర్ పోస్ట్ ఉన్నటువంటి అంత ప్రాధాన్యత ఉన్నటువంటి జిల్లా ఇవాళ మాకు మంత్రి పదవి ఇస్తే మాకు ఇంకా మంచిగా ప్రభుత్వంలో మా సేవ పెరుగుతుంది, మాకు ఇంకా అధికారంలో భాగస్వామ్యం పెరుగుతుంది, మా జిల్లా అభివృద్ధి చెందుతుందని నేను అనుకుంటున్నాను. ఎవరైనా కావచ్చు, సురేష్ రెడ్డి గారు కావచ్చు, ఇంకెవరికైనా కావచ్చు, ఇంకెవరు అది పార్టీ ఇష్టము, ముఖ్యమంత్రి గారి ఇష్టం. అది నేను వారికి వీరికి అంటలేను, కానీ జిల్లాకు మంత్రి పదవి అయితే అవసరం ఉందనేది మాత్రమే చెప్పగలుగుతున్నాను.
ఆర్మూరు మున్సిపల్ పరిధి పెరిగి ప్రాంతంలో మట్టి గణపతులు తయారు చేసిన కేంద్రాన్ని ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరావతి రాజశేఖర్ సందర్శించారు. గత 30 ఏళ్లుగా మట్టి గణపతులను తయారు చేయడం అభినందనీయమని గంగాధర్ ను ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరావతి రాజశేఖర్ ప్రశంసించారు. మట్టి గణనాథుల నైపుణ్యంతో కళాత్మకంగా రూపొందిస్తున్న తీరు గొప్పదని ఆయన అభివర్ణించారు. అనంతరం గంగాధర్ ను ఆయన శాలువతో ఘనంగా సన్మానించారు. అంతరించిపోతున్న కుల వృత్తులను ప్రోత్సహించి కాపాడుకుందామని ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరావతి రాజశేఖర్ ఈ సందర్భంగా అన్నారు. రాబోయే వినాయక చవితికి ప్రతి ఒక్కరూ మట్టి గణపతిని ఆరాధించి పర్యావరణ పరిరక్షణ కృషి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఈఆర్ ఫౌండేషన్ సభ్యులు అరుగుల్ సురేష్, క్రాంతి, నారాగౌడ్, దినేష్, కరటి భోజన, గట్టడి పవన్ తదితరులు ఉన్నారు. ఈరోజు ఈఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతరించిపోతున్న కళలు, బీసీ బడుగు వర్గాలకు సంబంధించినటువంటి వృత్తి ఏ రకంగా సాగుతుంది అనే దానిపైన ఒక విశ్లేషణాత్మకంగా మేము ఈరోజు పెరికిట్ గ్రామానికి రావడం జరిగింది. పెరికిట్లో ఉన్నటువంటి మా మిత్రుడు మర్కంటి గంగాధర్ వాళ్ళ ఇంటికి విజిట్ చేయడం జరిగింది. వాస్తవంగా వీరు శాలివాహన వంశానికి సంబంధించినటువంటి మా బీసీల్లో ముఖ్యమైనటువంటి కుమ్మరి కులస్తులం. నానాటికి మా దాంట్లో ఉన్నటువంటి పద్మశాలి, వడ్రంగి, కుమ్మరి, కమ్మరి, హౌసలి, మంగలు ఇలా ఎన్నో రకాలైనటువంటి వృత్తిపరమైనటువంటి ఏర్పడ్డటువంటి మన సమాజంలో లేటెస్ట్ చేంజెస్ వల్ల చాలా మట్టుకు వారి యొక్క వృత్తి అంతరించిపోతుంది. అయినా కానీ గత 30 సంవత్సరాలుగా ఆయన ఈ వృత్తిలో కుండలు చేయడం కానీ, గణపతి విగ్రహాలు మట్టి గణపతులు చేయడం కానీ, అలాగే పెళ్లికి కావాల్సినటువంటి కుండలు కానీ, ప్రమిదలు కానీ వీటన్నిటిని కూడా చేస్తూ వీరు జీవనం గడుపుతున్నారు. ప్రతి ఒక్క శుభకార్యాలకు కానీ వేటికైనా కానీ ఇక్కడ నుంచి వీరు సరఫరా చేయగలుగుతారు. మా ఉద్దేశం ఏంటంటే సాంస్కృతిక విభాగంలో అలాగే జీవన విధానంలో పెను మార్పులు వచ్చినా కానీ వీరి వృత్తినే నమ్ముకొని మంచిగా జీవనం కొనసాగిస్తూ తనకు వీలైనంత ఉన్నట్టుగా ముందుకు సాగుతూ వీరి యొక్క జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారు. అలా కళ ఉంటుంది, నైపుణ్యంతో కూడా చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి రాబోయే తరాలకు అంతరించిపోతున్న కళలలో భాగంగా వీరి యొక్క వృత్తి బాగుండాలని, వీరి లైఫ్ బాగుండాలని మేమందరం ఇక్కడికి వచ్చి వారిని గ్రీటింగ్స్ ఇస్తూ, మాకు ఒకవేళ మట్టి గణపతులు కానీ పర్యావరణానికి రక్షణగా ఉన్నటువంటి యొక్క మట్టి గణపతులు కూడా కొనడానికి మేము అందరినీ ఎంకరేజ్ చేస్తామని ఈరోజు గంగాధర్ గారిని ఆయనను సన్మానిస్తూ ఆయనకు విషయం చెప్తున్నాం. అలాగే వారి యొక్క సతీమణి గారు కూడా మేము ఒకసారి రండి అమ్మ. ఆర్మూరు పట్టణంలోని ఫారెస్ట్ డివిజన్ కార్యాలయంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ గోనెలేరి రఘు హాజరై మొక్కలు నాటారు. ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్పర్సన్ గోనెలేరి రఘు ఫారెస్ట్ రేంజ్ అధికారులతో కలిసి మొక్కలు నాటారు. చైర్పర్సన్ గోనెలేరి రఘు మాట్లాడుతూ నాటిన మొక్కలను సంరక్షించాలని, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా మొక్కలు నాటాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వన మహోత్సవ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములే విజయవంతం చేయాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ డివిజన్ ఆఫీసర్ చంద్రశేఖర్ రావు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అరుణ్ కుమార్, రేంజ్ ఆఫీసర్స్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వనమహోత్సవ కార్యక్రమాన్ని మన ఆర్మూర్ పట్టణ పరిధిలోని అటవీ శాఖ కార్యాలయ సముదాయంలో నిర్వహించడం జరిగింది. దీనికి మన మున్సిపల్ చైర్మన్ గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. వారు ఒక నేరేడు మొక్కను నాటడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీ వారి ద్వారా పట్టణ ప్రాంతంలో వీలైనంత ఎక్కువ పచ్చదనాన్ని పెంచడం కోసం మరియు అటవీ శాఖ చేపట్టే కార్యక్రమాలకు కూడా మున్సిపాలిటీ తరఫున వీలైనంత సహకారాన్ని అందిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఆర్మూరు పట్టణంలోని లిల్లీపుట్ పాఠశాల విద్యార్థులు స్టూడెంట్ లెడ్ మూవ్మెంట్ లో భాగంగా భారీ ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కొన్ని ముఖ్యమైన అంశాలపై ప్రజలలో అవగాహన కలిగించే విధంగా భారీగా ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు. చిన్నారులందరూ రోడ్ సేఫ్టీ, హెల్తీ లైఫ్,
సేవ్ వాటర్, ప్లాస్టిక్ నివారణ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. సేవ్ వాటర్, నీటిని వృధా చేయవద్దు, ఆదా చేయండి అంటూ ఒక మంచి నాటిక ప్రదర్శన చేశారు. పాఠశాల కరెస్పాండెంట్ రామకృష్ణ మాట్లాడుతూ ఈ స్టూడెంట్ లెడ్ మూవ్మెంట్ ద్వారా విద్యార్థులు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకుని వారు తెలుసుకునే విషయాలను ర్యాలీలో ప్రదర్శించారని, ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి విషయాల పట్ల ఖచ్చితమైన అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ దాసు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. తన పనిలో తను ఉంటే అప్పుడు నీరు ఎలా బాధపడుతుంది. ప్లీజ్ నన్ను ఆదా చేయండి, ప్లీజ్ నన్ను ఆదా చేయండి. నీటి కోసం అమ్మాయిలు పోట్లాడుతూ గొడవ పడుతూ ఉంటున్నారే తప్ప అక్కడ నీరు వృధా అవుతుందని ఒక్కరు కూడా పట్టించుకోవడం లేదు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఆ నీటిని ఆదా చేయడం మానేసి ఏదో విధంగా దాన్ని వృధా చేస్తూనే ఉంటున్నాం. ప్రతిరోజు ఎన్నోసార్లు మనము కుళాయిని ఆఫ్ చేయకుండా మన పనిలో బిజీగా ఉంటూ నీటిని వృధా చేస్తూనే ఉంటున్నాం. కానీ ఏదో ఒక రోజు ఆ నీటి కొరత మనకు కనిపిస్తూనే ఉంటుంది. మనం నీటిని ఆదా చేస్తూ రాబోయే తరాలకు మనము ఎలాంటి డబ్బులు ఇవ్వకపోయినా, ఎలాంటి మనము వారికి సంపాదించకపోయినా మన కనీస అవసరాలకు కావాల్సిన నీటిని ఆదా చేస్తూ రాబోయే తరాలకు మంచి భవిష్యత్తుని ఇద్దామని ఒక చిన్న నాటిక ద్వారా మన విద్యార్థులు తెలియజేస్తున్నారు. మన పనిలో ఉండి నీటిని వృధా చేయకూడదు. మనం ఏదైనా తినాలన్నప్పుడు, మన జీర్ణం కావాలన్నా సమయానికి నీరు దొరకనప్పుడు ప్రాణాపాయం జరుగుతుంది. భూమి మీద తగినంత వర్షం పడకపోతే రైతు ఎంత బాగా బాధపడతారో మనందరికీ తెలుసు. మనం నీటిని వృధా చేయకూడదు. కుళాయిలను కడుదాం. మన అవసరాలకు తగిన నీటిని మాత్రమే మనము వాడుదాం. కుళాయిలను అవసరం లేనప్పుడు మూసివేయాలన్న కనీస జ్ఞానాన్ని మనము తెలుసుకోవాలి. నీటిని కాపాడితేనే భవిష్యత్తును కాపాడగలం. ప్రతి నీటి చుక్క విలువైనదే. కాబట్టి ప్రతి ఒక్కరం నీటిని ఆదా చేద్దాం. వృధా చేయకుండా ఈ రోజు నుండి మనం కంకణం కట్టుకుందాం. థ్యాంక్ యూ. ఆర్మూరు మున్సిపల్ పరిధి మాడుపల్లిలో గల నలంద హై స్కూల్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు మత్తు పదార్థాలపై, సైబర్ నేరాలపై, ట్రాఫిక్ నిబంధనలపై, మొబైల్ ఫోన్ వ్యసనంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా సిఐ సత్యనారాయణ కూడా హాజరై విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు డ్రగ్స్ కు దూరంగా ఉండాలని, మొబైల్ ఫోన్ పరిమితంగా మరియు బాధ్యతాయుతంగా ఉపయోగించాలన్నారు. అలాగే ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, రోడ్డు భద్రతపై అప్రమత్తంగా ఉండడం, సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండడం తదితర అంశాలను వివరించారు. డ్రగ్స్ కు దూరంగా ఉండండి, మొబైల్ ఫోన్ బాధ్యతగా ఉపయోగించండి, ట్రాఫిక్ నిబంధనలు పాటించండి అనే సందేశాన్ని విద్యార్థులకు అందించారు. ఈ కార్యక్రమంలో నలంద హై స్కూల్ కరెస్పాండెంట్ ప్రసాద్, ప్రిన్సిపల్ సాగర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ భవన్ లో నిజామాబాద్ నగర కార్పొరేషన్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ ఆధ్వర్యంలో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ ఎస్ఆర్ ఫేజ్ 2 పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఆయిల్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ మరియు ఇన్ఛార్జ్ జంగ రాఘవరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు నాగేష్ రెడ్డి హాజరయ్యారు. జంగ రాఘవరెడ్డి మాట్లాడుతూ అందరికీ ఓటు హక్కు కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీది అన్నారు. ప్రజాపాలన జరగాలన్నది కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అన్నారు. బీజేపీ అబద్ధపు సోషల్ మీడియాలో మోసం చేసి అధికారంలోకి వచ్చారన్నారు. సిద్ధాంతాలకు వ్యతిరేకంగా నడుస్తున్న పార్టీ బీజేపీ అని ఆయన విమర్శించారు. ఎస్ఆర్ అనేది ప్రజల ఓటు రక్షించడం కోసమే అని, నిజామాబాద్ లో 85,000 ఓట్లు తక్కువగా కనబడుతున్నాయన్నారు. ఎన్ఎస్యుఏ మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రతి బూత్ కు ఒక ఏజెంట్ నియమించాలని అన్నారు. డీసీసీ అధ్యక్షుడు నాగేష్ రెడ్డి మాట్లాడుతూ చాలా మంది వృత్తినిత్య వలస వెళ్లారని, కాబట్టి ఓట్లు వేర్వేరు స్థానంలో వచ్చాయని వాటిని అందరూ కలిసి పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వృద్ధా కమిటీ చైర్మన్ తహీర్ బిన్ అహ్మద్, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, మాజీ డీసీసీ అధ్యక్షుడు మానల మోహన్ రెడ్డి, నూడ చైర్మన్ కేశవేణు తదితరులు పాల్గొన్నారు. మీకు ఇంతమంది ఉన్నా కూడా మనం పని చేస్తేనేమో మనకు తక్కువ వస్తుందంటే ఆలోచన చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాం. దయచేసి బయట ఏం ప్రచారం అవుతుందంటే అవును పని చేస్తలేదు. చాలా నిజంగానే చెప్పాలంటే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది మీరే చాలా బాగా పనిచేస్తారు, కానీ మనం పేపర్లు సరిగ్గా పంపలేదు. మీరు దాన్ని సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉన్నది. శత్రువు బలంగా ఉన్నారు. ముఖ్యంగా ముస్లిమ్స్ ఏరియాలో కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉన్నారు. ఆటోమేటిక్గా ఎంప్లాయీస్ను పంపించి వాళ్ళని పంపించి ఎంప్లాయీస్ను ద్వారా వాళ్ళను ముస్లిం ఓటర్స్ను, మైనార్టీ ఓటర్స్ను
రిలీజ్ చేసే ప్రమాదం ఉన్నది. ఎందుకంటే అది మన ఓట్ బ్యాంక్ అని చెప్పి వాళ్ళకి తెలిసిపోయింది. బీజేపీ మాకు ఏం చేసినా మన ఓటర్ రాహుల్ గాంధీ గారి, రాజీవ్ గాంధీ గారి ఆధ్వర్యంలో అందరికీ ఓటు హక్కు కల్పించాలని చెప్పి 20 ఏళ్ళకే ఓటు హక్కు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. అంటే ఏంది? ప్రజాస్వామ్యం బతకాలి, అందరికి ఓటు హక్కు రావాలి, నిజమైన నాయకుడు రావాలి, ప్రజలను పరిపాలన చేయాలి, ప్రజా పరిపాలన సాగాలన్నదే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. ఆ లక్ష్యం కోసమే కాంగ్రెస్ పార్టీకి ఇంత త్యాగమైన కార్యకర్తలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా నాయకుల మీద ఆధారపడి లేదు, కార్యకర్తల మీద ఆధారపడి బతికింది. చాలా మంది కాంగ్రెస్ పార్టీలో నాయకత్వంలో ఉండి వెన్నుపోటు పొడిచిన వాళ్ళే, అయినా కూడా కాంగ్రెస్ పార్టీ బతుకుతుంది అంటే కారణం కాంగ్రెస్ పార్టీ సైనికుల్లా పనిచేస్తున్న కుటుంబ సభ్యులైనటువంటి కార్యకర్తలే అని చెప్పి పార్టీ నమ్ముతుంది, నాయకులు నమ్ముతున్నారు, రాహుల్ గాంధీ నమ్ముతున్నారు, సోనియా గాంధీ నమ్ముతున్నారు. దాని మీదే పార్టీ బతుకుతుందని చెప్పి మీ హక్కును మీరు కల్పించాలి. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాన సమస్య మీరు మభ్య పెడుతుంది, డబ్బు చూపిస్తుంది, మోపం చేస్తుంది, సోషల్ మీడియాలో ఎక్కువ మోసం చేసి అధికారంలోకి వస్తుంది. మీరు చూడండి, గతంలో ఓటింగ్ మార్పుతోని వాళ్ళు అధికారంలోకి వచ్చారు. సోషల్ మీడియాతోని యువకులను మోసం చేసి అధికారంలోకి వచ్చారు. బడా బాబులతో పెట్టుబడి వ్యవస్థతోని అదాని అంబానీలను పట్టుకొని అధికారంలోకి వచ్చారు. నిజం చెప్పాలంటే బీజేపీ ఇన్ని సంవత్సరాల పరిపాలనలో ప్రజలతో ఎన్నుకోబడలేదు. అసలు వాళ్ళ సిద్ధాంతాలకే వ్యతిరేకంగా నడుస్తా ఉన్న పార్టీ బీజేపీ పార్టీ. భారతదేశం ఒక సెక్యులరిజాన్ని కాపాడే పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే పార్టీ లేదని చెప్పి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక గ్రామంలో హిందువులు ఉంటారు, ముస్లింలు ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు. కులాలు పెట్టుకొని ఎక్కడ పిలుచుకోరు, వాయు వరుసలతోనే పిలుచుకుంటారు. అలాంటి భారతదేశాన్ని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ విభజించి పాలిస్తా ఉన్నది. కులాల మధ్య, మతాల మధ్య, యువకుల మధ్య డబ్బు ఆశ చూపించి ఎన్ని రకాల మోసం చేస్తున్న పార్టీ బీజేపీ పార్టీ. కొన్నిసార్లు మోసగాడే విజయం చెందుతారు.